శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో నాగేశ్వరరావు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డికి గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే మొట్టమొదటిసారిగా నేడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నానని, తన గెలుపుని తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమ యువ నాయకుడు లోకేష్ బాబుకు అంకితం చేస్తున్నానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపడతామని, ఆలయంలో జరిగే అవినీతిపై ప్రక్షాళన జరిపించి ప్రశాంతపు వాతావరణంలో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకునే విధంగా కార్యాచరణ చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సార్ పదండి పదండి సార్ పదండి ఫాస్ట్ పదండి సార్ ముందు పదండి ఫాస్ట్ పదండి మీకు కూపాన్ ఇచ్చామనుకోండి, అలా తిరుగు రావచ్చు కదా. హాఫ్ అన్ అవర్లో అలాంటి టైం కూపాన్ ఇస్తే భోజనానికి అట్లా ప్లాన్ చేయొచ్చు కదా. కొండపైన ప్లాన్ చేస్తారు కూపాను. ఇప్పుడు ఇష్టం ఇచ్చామనుకో, వాళ్ళు ఇంక ఊడికి వేస్తారు టైం ఉన్నప్పుడు, లేక వస్తారు ఎట్లా అరగంట పడుతున్నారు తినడానికి. నెక్స్ట్ అరగంట కూపాన్స్ ఇవ్వండి. ఎంతమంది అంతా దోచుకున్నారు, వాళ్ళందరికీ స్వస్తి పలికేదానికి ఒక మంచి ప్రభుత్వాన్ని నిష్పాక్షంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎన్నుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం అంతా నా గెలుపు ఇద్దరు మనుషులకి అంకితం చేస్తున్నా. ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొకటి వచ్చేసి ఆ లోకేష్ అన్నకి రెండు అంకితం చేస్తున్నాం. ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ గారు రాయలసీమలో అడుగుపెట్టే పాదయాత్ర స్టార్ట్ చేశారు, ఆ రోజు నుంచి మరి టీడీపీ గ్రాఫ్ పెరగడం, దాని తర్వాత అర్థం పర్థం లేకుండా మా తల్లిని దూషించడం, కిరాతకంగా ఎటువంటి లేకుండా జైల్లో పెట్టించడం, ఇవన్నీ చూస్తే ప్రజలకు కూడా తన ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, అన్న చెల్లెలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఈ రకంగా దూషించారా అని అన్నట్టు మేము కూడా ఇంటింటికి పోతున్నప్పుడు భయపడ్డారు. నేను ఒకటే ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా మాటిస్తాను, భయం లేని పాలన అందిస్తాను, ప్రేమతో ఉన్న పాలన అందిస్తాను. నేను కూడా ఈరోజు ఫస్ట్ యాజ్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, ఫస్ట్ డిసిషన్ ప్రెస్ వాళ్ళని అక్కడ లోపల వరకు అలౌ చేయమని చెప్పాను. ఎక్కడ దక్షిణామూర్తి గారి దగ్గరికి ఇక్కడి నుంచి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళొచ్చు. అక్కడ ఎక్కడైనా రాహు కేతు పూజలో అనౌన్స్మెంట్ చేసి చిల్లర గిల్లర వేసి వేయమంటే కూడా డెఫినెట్గా వాళ్ళ శిక్ష పడి తీరుతుంది. దాని తర్వాత కొన్ని డెసిషన్స్ ఈరోజు తీసుకున్నాం.
వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా బంగారు చేపిద్దామని ఈరోజు తాపడం చేపిద్దామని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే తీసుకున్నాం. సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఒక డిసిషన్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా డోనర్స్తో మరి సంప్రదించడం జరుగుతుంది. పేపర్ యాడ్ తీస్తాం. డోనర్లు కావాల్సిన ఉన్నారు ఇచ్చేదాన్ని దాన్ని కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో ఈ మసూద్ అనేది దాంట్లో కూడా లంచం దొబ్బాలని చెప్పి ఆలోచనతో మరి ఆపడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ఇక్కడ ఎవరైతే బ్రోకర్లు పనిచేస్తున్నారు దళారు వ్యవస్థ అంతం చేస్తానని ముందే చెప్పున్నా. తప్పకుండా ఈరోజు ఈవో గారితో కూర్చుంటాను, 2 నిమిషాలు మాడుతోని దాంతో చేస్తాం. నెక్స్ట్ గోశాల దగ్గర ఆవులైతే ఎంత ఇబ్బంది పడుతున్నాయని నేను చూశాను. దానికి కూడా పూర్వ వైభవం నాయన ఉన్నప్పుడు ఏ రకంగా ఉండిందో అదే రకంగా క్లెన్లీనెస్ లేకపోతే స్టార్ట్ తీసుకుంది. ప్రతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ, ఒక ఏమంటారు దాన్ని క్లారిటీగా ఎక్కడ ట్రాన్స్పరెంట్గా పనిచేయకపోతే మాత్రం వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగేన్స్ట్ ఎనీబడి, లెట్ ఇట్ బి హూమ్ సో ఎవర్ కన్సర్న్. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా. అట్లనే కాలాసిర్లో నుంచి లోపలికి వచ్చే వరకు మీరు కొన్ని కొత్త పెరుమారు చూడబోతున్నారు. అది కూడా ఒక నెల లోపలే నేను శ్రీకారం చుట్టబోతున్నాను. థ్యాంక్ యూ.